వాడికి ఏదైనా పిచ్చేస్తే వేస్తాడు తప్ప ఒక మనిషిని చంపితే ఈ రోజు నన్ను చంపితే నా ఎదురుగా ఉన్న మైండ్ సెట్ మారదండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్ మార్చే విధానాన్ని తీసుకురావాలా మనం. అది ఈ రోజు మనం రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం కానీ వాస్తవాలు ఎవడు మాట్లాడుకోవట్లేదు ఇక్కడ ఎంతసేపటికి. ఈరోజు ప్రతి మనిషికి ఆవేదన ఉంటుంది, ప్రతి మనిషికి బాధ ఉంటుంది లోపల రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు చూసి. ఈరోజు ఎవడు కూడా ఈ హత్యల్ని లేకుంటే ఈ దారుణాలు ఎవడు కూడా ఎంకరేజ్ చేసి చంకలు గుద్దుకోడు. సార్ ఈ రోజు నన్ను రోడ్డు మీద కాల్చి చంపాలని చిన్నప్పరెడ్డి గారు మాట్లాడుతున్నారు, లేదా ఉరి తీయాలని చిన్నప్పరెడ్డి గారు మాట్లాడుతున్నారు. సార్ గుంటూరులో తోటా చంద్రయ్య గొంతు కోసి చంపినప్పుడు నడి రోడ్డు మీద కాల్చి చంపాడు ఎవడన్నా? అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ బిడ్డని నడి రోడ్డు మీద తగలబెట్టి చంపేసిన రోజు ఎవడన్నా సరే వెళ్ళి కాల్చి చంపాడు వీళ్ళందరినీ? ఏంటి సార్ వీళ్ళందరూ ఈ రోజు మాట్లాడతారు? సార్ రాష్ట్రంలో ఒక తప్పు జరిగితే ఆ తప్పు జరిగింది, చట్టం శిక్షిస్తుంది. అంతేగాని కాల్చి చంపిందా మీ కూటమి ప్రభుత్వం కాల్చి చంపిందా అంటే అన్ని ప్రభుత్వాలు కాల్చుకుంటూ చంపుకుంటూ వెళ్ళారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలు ఎంత మందిని కాల్చుకుంటూ వెళ్ళిపోయారు సార్. మనకంటూ ఒక చట్టాలు ఉన్నాయి సార్. ఈ రోజు పెద్ద మనుషులని సమాజంలో ముసుగులేసుకుని తిరగటం కాదు సార్. మనుషుల్లాగా ఆలోచించాలి, మనుషుల్లాగా మాట్లాడాలా. అవి మర్చిపోయాం మనం. అయితే కులం, లేకపోతే మతం, లేకపోతే ప్రాంతం, లేకపోతే పార్టీ, లేకపోతే పార్టీ. మన మనుషులని విషయం ఎప్పుడో మర్చిపోయాం సార్. సమాజంలో బ్రతుకుతున్న మాట్లాడుకోవట్లా. ఒక కుల పిచ్చతోటి, ఒక మత పిచ్చతోటి, ఒక కామ పిచ్చతోటి, ఒక రాజకీయ పిచ్చతోటి బ్రతుకుతున్నాం. నాగేంద్ర గారు రెస్పాండ్.